హలో వ్యూవర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఏపీ డెవలప్ అవుతుంది. దాని సందర్భంగా ఏపీ ప్రభుత్వం 22 క్యాపిటల్ ఏ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మరి ఏ ల్యాండ్స్‌ని జాబితాలో నుంచి అది. తొలగించబోతున్నారు? ఏం చేయబోతున్నారు? అనే విషయాన్ని మనం డీటెయిల్డ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో, అసలు ఈ 22 క్యాపిటల్ ఏ అంటే ఏంటి? ఏపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో నుంచి ఎలాంటి భూముల్ని తీసేయబోతుందండి? ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను యూట్యూబ్‌లో. హ్మ్. 22 క్యాపిటల్ ఏ అంటే ప్రొహిబిటరీ ల్యాండ్స్, హ్మ్. నిషేధిత జాబితా. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అది ఓన్లీ కేవలం ప్రభుత్వ భూముల మీదే వేసేదాన్నే 22 క్యాపిటల్. అంటే వాళ్ళ ప్రభుత్వ భూముల్ని జోలికి ఎవరు వెళ్ళకూడదు. హ్మ్. అందుకనే దాన్ని 22 క్యాపిటల్ వేస్తారు. అదొక పాయింట్. హ్మ్. సెకండ్ పాయింట్, ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్‌లో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, అసైన్ ల్యాండ్స్, హ్మ్. ఎండోమెంట్స్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ ల్యాండ్స్, తర్వాత ఫారెస్ట్ ఏదైనా సరే, డాటెడ్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్, అర్థమైందా? ఈ భూముల్లో ఇవన్నీ ప్రభుత్వ భూముల్లో ప్లస్ పట్టా ల్యాండ్స్, మెయిన్ పట్టా ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ల్యాండ్స్. ఈ భూముల్లో ఎక్కడైనా 22 క్యాపిటల్ ఉంటే వాటిని తొలగించండి హ్మ్. అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం విభేదాలు, అంటే కొంచెం డిఫరెన్సెస్ డిపార్ట్మెంట్‌కి వచ్చే మధ్య వాళ్ళ మధ్య వ్యత్యాసం, తేడా కొంచెం లెక్కల్లో తేడా వచ్చింది. ఏంటి ఆ లెక్కలు అనొచ్చు మీరు. స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఉంది. రిజిస్ట్రేషన్ చేసే స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా! అవును. వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంది. 22 క్యాపిటల్ వాళ్ళ దగ్గర ఉంటాయి, లెక్కలుంటాయి. వాళ్ళ దగ్గర సుమారుగా 1,95,00,000 ఎకరాల భూములు 22 క్యాపిటల్‌లలో వచ్చాయి. హ్మ్. అంటే సుమారుగా 59% 22 క్యాపిటల్‌లో వచ్చింది. రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నదే 3,00,00,000 సమాడు ల్యాండ్స్ ఉన్నాయి 22 క్యాపిటల్‌లో. దాంట్లో ఆటోమేటిక్‌గా ఈ 1,95,00,000 ఆఫ్ ల్యాండ్ 22 క్యాపిటల్‌లో ఉంది. హ్మ్. స్టాంప్‌లో ఉన్నది. దీని మీద తక్షణమే సీరియస్ అయ్యి ప్రభుత్వం ఎక్కడెక్కడెక్కడ 22 క్యాపిటల్ అన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇవే కాకుండా ఎండోమెంట్స్‌లో కూడా 22 క్యాపిటల్ రావడం జరిగింది. హ్మ్. వాళ్ళకు కూడా మధ్య గొడవలు. వాళ్ళ దగ్గరకు సుమారుగా 4,00,000 సంథింగ్ ఆడ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ భూముల్లో కూడా 22 క్యాపిటల్ వచ్చింది. హ్మ్. ఎక్కడికి అలాంటివి ఉన్నాయనుకోండి, సపోజ్ వాళ్ళ 22 క్యాపిటల్ పక్కన ఏదైనా వెంచరు, ఏదో కన్‌స్ట్రక్షన్ పెద్ద పెద్దవి కట్టుకోవాలనుకుంటే, అక్కడ వాళ్ళ దాంట్లో కూడా పట్టా భూముల్లో కూడా 22 క్యాపిటల్ వచ్చేస్తుంది. హ్మ్. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రెవెన్యూ శాఖ వాళ్ళు 2011లో అప్పటి అధికారులు హ్మ్. సరిగా పని చేయకపోవడం వల్ల, రెవెన్యూ రికార్డ్స్‌లో ప్రాపర్‌గా ఎంట్రీస్ లేకపోవడం వల్ల ఈ 22 క్యాపిటల్ రావడం జరిగింది. ఓకే. దాన్ని 2019 అంతకుముందు ప్రభుత్వం గూడా వాటి మీద కూడా సరిగ్గా యాక్షన్ తీసుకోలేదు. వాటి మీద సరిగ్గా చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ వాళ్ళ మీద సరిగ్గా పట్టించుకోలేదు. హ్మ్. అప్పుడు కూడా రైతులు పాపం చాలామంది పేదవాళ్ళు భూములు కొనుక్కున్నారు. హ్మ్. పట్టా భూములు కొనుక్కున్నారు. వాళ్ళ ఓన్ ల్యాండ్స్. వాళ్ళ ఓన్ ల్యాండ్స్‌లో గూడా 22 క్యాపిటలే వచ్చేసింది. హ్మ్. అప్పటికి వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్‌డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి అందరికెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెట్టారు. హ్మ్. పెడితే అక్కడ కూడా వాళ్ళకి 22 క్యాపిటలే వచ్చేసింది. సో, దీన్ని బట్టి చాలా అవహా ఇబ్బంది పడుతున్నారు జనం. దీని మీద ప్రభుత్వం కూడా ఇప్పుడు కసరత్తు చేసి, మన రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు అసెంబ్లీలో ఆయన ఒక సీరియస్‌గా ఒక 5 ల్యాండ్స్ మీద, 5 రకాల భూముల మీద ఆయన చాలా సీరియస్ అయ్యాడు. హ్మ్. 5లో నంబర్ 1 వచ్చి అసైన్ ల్యాండ్స్. ఓకే. అసైన్ ల్యాండ్స్‌లో కూడా వీళ్ళకిచ్చారు. ఎవరికి? ఫ్రీడమ్ ఫైటర్స్‌కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి, హ్మ్. పొలిటికల్ సర్పస్‌కి. ప్రభుత్వమే వాళ్ళు దేశానికి సేవ చేసినందుకు ఒక్కొక్కరికి 10 ఎకరాల భూములు ఇచ్చింది. హ్మ్. అది కూడా మీరు ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మీరు అమ్ముకోమని చెప్పి ప్రభుత్వమే డిసైడ్ చేసి ఇచ్చింది. వాటిల్లో కూడా 22 క్యాపిటలే వచ్చేసింది. హ్మ్. మరి వాళ్ళు ఎలా అమ్ముకుంటారు? రేపొద్దున అమ్ముకోవాలంటే నిషేధిత జాబితా అంటారు. దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్ నిషేధిత జాబితా. నిషేధిత జాబితాలో పడిపోయింది అది 22 క్యాపిటల్. సో, చాలామంది విక్టిమ్స్ ఎళ్లి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓకి వాళ్ళకి ఇచ్చింది. ఇది ఆయన సీఎం గారి దృష్టికి వెళ్ళింది. హ్మ్.
ఆయన సీరియస్ అయ్యాడు. అప్పుడు అసెంబ్లీలో ఒకటొచ్చి అసైన్ ల్యాండ్సు, రెండోది వచ్చి ఎండోమెంట్సు, మూడోది వచ్చి వక్, నాలుగోది ఇనాము, ఉమ్, ఐదోది వచ్చి పట్టా, ప్రైవేట్ పట్టా. ఉమ్, ఈ 5 భూములు 5 రకాల భూముల్లో కూడా వెంటనే 22 క్యాపిటల్ వేయించి రిమూవ్ చేయమని చెప్పి ఆ ప్రభుత్వమే ఒక జీవో కూడా జారీ చేసింది. ఇంకొక 3 ఉన్నాయి. ఉమ్, మొత్తం టోటల్ 8 ల్యాండ్స్. ఓకే. 8లో 5 ల్యాండ్స్ ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. ఆ 5 ల్యాండ్స్ మీద కూడా ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకొని రిమూవ్ చేయడానికి ప్రయత్నం దీన్నే అంటారు 22 క్యాపిటల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.